అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. క్షమాపణలు చెప్పకుంటే లీగల్ నోటీస్ పంపుతా. సీఎం మీద కేటీఆర్ చూపించింది ఇట్లా కోపమంతా. నీళ్ళిచ్చుడు మాతోని కాదంటుండు కడియం. నిజం చెప్పి పెడతట్టుండా కాంగ్రెస్ల కయ్యం. జైల్లోనే లవ్వై చేసుకురు లగ్గం. బయటికి వచ్చినాక కలిసి బతుకుతారట కడమ జీవిత భాగం. ఫోటోలు వీడియోలు అనుకుంటా పబ్లిసిటీ ప్రచారాల కోసము పార్టీల లీడర్లు చేసే నిరసనలు కావివి. పోలీసులు ఎత్తుకొని జీపులు వేసుకొని పోగానే స్టేషన్లో కూర్చొని షాయిలు దాక్కుంటా బాగానే లడాయి చేసినాం అనుకునే కొందరు నాయకుల అసొంటి కొట్లాట కాదు ఇది. రేపటి కోసం, మా భవిష్యత్తు కోసం మేము సర్కార్తో చేస్తున్న జంగు అనుకుంటా జెన్జీ యూత్ దేశమంతా గదిలొస్తుంది. హాగో అట్లా ముంబైలో కూడా రోడ్డెక్కే వరకల్లా పోలీసులు చేసిన పనికిరాని పోరాటంలా ఎట్లా హుషారు చూపించిరో చూడండి. జంతర్ మంతర్ కాడికి జెన్జీతో పాటుగా జనాలందరూ వచ్చి జంగు చేస్తుంటే ఇంకో దిక్కు దేశమంతటా కూడా ఎక్కడోళ్ళక్కడ అలా సిటీల నిత్య నిరసనలు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తారు కదా. అట్లనే ముంబైలో కూడా నీట్ పేపర్ లీక్ మీద నిరసన చేస్తుంటే పోలీసులు రప్ప రంగంలో దిగి స్టూడెంట్లను జెన్జీ పోరలను వ్యాన్లు వేసుకొని పోతున్నారు. ఇక వాళ్ళ సోపతోళ్ళుండి వెనకంగా ఇట్లా వ్యాన్ డోర్ తీసే వరకలా ఎంబటే దిగి ఉరికి మళ్ళా నిరసనలు చేసిరు పోరలు. ఇక ఈ వీడియో ఇంత ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యే వరకలా ఈ జెన్జీ పోరలు ఏమున్నారవా నిరసనలు ధర్నాల్లో తీరు టాలెంట్లు చూయించుకుంటా ఒకరికొకరు ఆసరై ఆపదలా కాపాడుకుంటా తోడు నిలబడుకుంటా తగ్గేదే లేదని లడాయి చేస్తున్నారు ఇట్లా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో ముచ్చట ఇట్లుంటే గీ బుజ్జిని చూడుర్రి. ముంబైలోనే నిరసన చేసేటోళ్ళని పోలీసులు వ్యాన్లు వేసుకోపోతుంటే అడ్డం నిలబడి చలో పోనీర్రి చూసుకుందాం దమ్ముంటే నా మీదికి వెళ్ళిపోనీర్రి అనుకుంటా లోపటున్న పోలీసులను వీడియో తీసుకుంటా ధైర్యం చూపించింది. ఇక ఒక ఆడవిళ్ళకి అంత గుండె దమ్ముతో నిలబడితే మనం చూసుకుంటా కూర్చుంటామా అనుకుంటా కడమోళ్ళంతా గదిలోచ్చి వ్యాన్కి అడ్డం నిలబడి నినాదాలు చేసిర్రు ఇట్లా. జెన్జీ అంటే సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తారు, పోటీల మీద పోస్టులు వేస్తారు గానీ పొలిటికల్ ఏం తెలియదు. 11 అయ్యేదాకా నిద్ర కూడా లేవనోళ్ళు బయటకు వచ్చి కొట్లాడకపోయిర్రా అనుకునేటోళ్లకు తెలంగాణ పొద్దాంక తేడా లేకుండా ఎండ వాన అరెస్టులు లాఠీ చార్జీలు టియర్ గ్యాసులు అన్న భయం లేకుండా బాజాప్తా కదిలొచ్చి ఢిల్లీకి వెళ్ళి గల్లీల దాకా పవర్ చూపించి పవర్లున్న పార్టీలకు సల్ల చెమటలు పట్టిస్తున్నారు. ఇట్లా దేశ యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో అని ఇప్పటికన్నా మరి సెంట్రల్ వెళ్తున్న వాళ్ళు ఏం దాకా సోయికొచ్చిర్రో ఏమో. విజయ్ మామ అనుకుంటా తమిళనాడులో కొందరు పిల్లలు వచ్చి రాని మాటలతోని కూడా దళపతిని ఫోన్లల్లా దగ్గరికి వెళ్ళే చూసుకుంటా సంబరపడుతుంటారు. అసలు ఎలక్షన్లు అంటే ఏంటివి, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎవరు అని ఏం తెలియకున్నా గానీ టీవీకే గెలవాలని టీవీలకు అతుక్కొని పోయిరు. విజయ్ సీఎం అయిందని తెలిసే వరకల్లా సీటీలు కొట్టి డాన్స్లు ఆడుకుంటా సంబరాలు చేసుకున్నారు. అసొంటి కుట్టి ఫ్యాన్సే ఇలా విజయ్ పేరు మీద ఎక్కిలు పెట్టి ఏడుస్తారు ఇట్లా పాపం. దళపతి విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకను మొత్తానికి ఇలా గ్రాండ్ గా రిలీజ్ అయి టాకీస్లలో టాప్ లేపుతున్నది. గవర్నమెంట్ నా సినిమాని ఆపుతుందా, చలో నేనే గవర్నమెంట్ అయితే అని పంతం బట్టి మొత్తానికి ఎలక్షన్ల గెలిచి సీఎం అయ్యి ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ అన్న టైటిల్ కార్డుతోని పూనకాలు వస్తున్నాయి ఫ్యాన్స్ కు చూస్తుంటే. ఇక టాకీస్ల కాడ కటౌట్లు, డాన్సులు, పటాసులు, సంబరాల వీడియోలు, ఫోటోలే ఏడ చూసినా గనిగా టీవీలా, ఇన్స్టాలా, యూట్యూబ్లా, ట్విట్టర్లా అన్నిట్లా ఇవే అలసలు చేస్తుండే వరకలా విజయ్ అంటే మస్తు ఇష్టపడే కుట్టి ఫ్యాన్స్ కూడా సినిమా చూడబుద్ధి అవుతున్నది పాపం. కానీ సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చే వరకల్లా పోరాలు పోలే కుట్ట అయింది. ఈడ చూడు ఓ పిల్లగాడు ఏడ్చుకుంటా ఏ తీరుగా అడుగుతున్నాడో. விஜய் படத்துக்கு ஒண்ணு உள்ள விட மாட்டாங்க தங்கம். எந்த தியேட்டர் போனாலும் விட மாட்டாங்க தங்கம். 18 வயசு ஆனாதான் உள்ள விடுவாங்களாமா. உனக்கு எத்தனை வயசாச்சு? 3 వయసు దాని ఆగుదే. 18 వయసు ఆనాదా ఉళ్ళ విడువాంగ. ఈ 3 ఏళ్ల పోరాడుండి నన్ను తీసుకపోరి విజయ్ మామ జననాయకన్ సినిమాకా నడుస్తుంటే మాకు కూడా ఇంట్లో అందరం కలిసిపోవాలనే ఉందిరా. కానీ 18 ఏళ్ల లోపు పిల్లల్ని టాకీస్లకు రానియర్రా, నీకు ఇంకా 3 ఏళ్లే అని చెప్తున్నా ఆయన కుట్ట. నాకు అవన్నీ తెలియదు, నన్ను తీసుకపోరి అని ఒక్క తిరిగి ఏడుస్తున్నాడు. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, తమిళనాడులో చాలా మంది ఇళ్ళలో ఇదే పంచాది. అలా నేను మిమ్మల్ని ఏం ఒర్రియే డాడీ, పొద్దున్నే లేస్తా, స్కూల్కి పోతా, హోంవర్క్ చేస్తా, ఏ కూర వండినా తింటా, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఏం కావాలని అడగా. విజయ్ మామ లాస్ట్ సినిమా టాకీస్ లో చూస్తే డాడీ తీసుకపోర్రి అని ఒక్కటే ఏడిపిట్ల పిల్లలు పాపం. పిల్లల్ని చూస్తుంటే తల్లిదండ్రులకు కూడా బాధనే అవుతున్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అరే నిన్నిడిచిపెట్టి మేమైనా పోయి చూస్తున్నాంరా, పిల్లల్ని రాని ఎంత మొత్తుకున్నా అయినా కుట్ట వల్ల ఏడుస్తారు ఇట్లా. కానీ ఏ మాట కామాటే. ఉన్న హీరోలు అందరిలా విజయ్ కి బుడ్డ పోరాలున్న క్రేజ్ ఇంత అంతా కాదు. మరి అంబాడు కూడా రాని పోరని కాంచి అందరి పిల్లలు విజయ్ మామ దళపతి అనుకుంటా ఫోన్లల్లా, టీవీలా, పోస్టర్లల్లా ఏడగానొచ్చినా మురిసిపోయి చూసుకుంటా ముద్దులు పెడుతుంటారు. ఆఖరికి కార్
కార్టూన్ చూసే ఏజ్ ఉన్న పిల్లలు ఇలా అసెంబ్లీ మీటింగ్లు చూస్తుర్రంటే విజయ్ వల్లనే కదా ఇదంతా. మరి అంత ప్రేమగా చూసుకునే విజయ్ ఆఖరి సినిమా ఒక్కసారి టాకీస్ లో కల్లారా చూడాలని ఆ పసి మనసులకు కూడా ఉంటదే పాపం. మరి ఇక థియేటర్లో మిస్ అయినా కానీ రేపు టీవీలో ఓటీటీలకు వచ్చినాక చూసి దళపతి కచేరి అనుకుంటే డాన్సులు ఆడతారు కావచ్చు పోరిగా. అందంగా ఉండే అబద్ధం కన్నా నిప్పసొంటి నిజమేనయ్యం చెప్తే సొంత పాటోళ్ళకే సుర్రుమని కాలుతుండొచ్చు గాని అన్నదాతల ఉసురు దాక్కుంటూ ఉండది అనుకున్నాడో ఏమో. మరి కుండబద్దలు కొట్టినట్టు మంది ముందల్నే ఉన్న వాస్తవం చెప్పిండి ఇట్లా కడియం సారు. మరి ఇంతకు నీళ్ళ ముచ్చట మీద చెప్పిన నిప్పసొంటి నిజమేంటిది అని అంటే కుల్లనే ఉన్నది చెప్పాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముసుగుల గుద్దులాటెందుకు అని అనుకుంటా నీళ్లు పంటల ముచ్చట ముంగటేసుకొని కడమ కాంగ్రెస్ లీడర్ లెక్క కవర్ డ్రైవులు చేయకుండా కరెక్ట్గా ఉన్న కథ ఇది అని కడియం సార్ ఏం చెప్పుకొచ్చిండో ఓయినూరోసారి. నేను మీకు నీళ్ళు ఇస్తాను హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్లు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతోడు పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకుంటే పొద్దు తిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుంటే పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను, నా ప్రయత్నం అంతా చేస్తున్నా. నేను నీళ్ళిచ్చే పరిస్థితుల్లో లేను. వరి పంట వేయకుర్రి, కావాలంటే కందులు పెసర్ల సొంటి పంటలు వేసుకోర్రి, లేకుంటే వారం రోజులు ఆగుర్రి, ఆచారం మంచిగుండి వానలు పడితే వరి పంట వేసుకోవచ్చు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సారు ఎంత క్లారిటీతో చెప్పిరో కల్లారా చూసిరు కదా. మిగతా హస్తం పార్టీ లీడర్ల లెక్క మస్తు పొడుగు మాట్లాడుకుంటా నీళ్ల గురించి పీకర్ పడకుర్రి. మీకు కండ్ల నీళ్లు రాకుండా మా సర్కారు చూసుకుంటది. ఏదో ప్రతిపక్షాలకు పొద్దు ఒక పంచాయత్ చేస్తురు గాని అట్లేం లేదు. నిమ్మలంగుండ్రి నీళ్ళు వస్తాయి, నన్ను నమ్మురి కదా అని ఇప్పుడేదో పబ్లిక్ సపోర్ట్ల కోసం అబద్ధాలతో స్పీచ్లు దంచితే అటే ఇంకా నీళ్లు లేవన్న నిజాలు చూసి అన్నదాతలు ఆడిపోసుకుంటే ఆ పాపం నాకెందుకు అని అనుకున్నాడో ఏమో గాని నీళ్లు లేవు, అసలు తెచ్చే పరిస్థితుల్లో నేను కూడా లేను అని బాజాబ్తా బయటికే చెప్పేసింది. ఇట్లా సూపర్ సార్ మీరు. లేని ఆశలు పుట్టించి రైతన్నను రందుల పాలు చేసే కంటే ఉన్న నిజం చెప్పి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లితే అయిపోతుందని ఎంత క్లారిటీతో నూరు సార్ మీరు. మీ లెక్క కడమ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉంటే అసలు వాస్తవం ఏందో అన్నదాతలకు తెలిసి జర్రంతనన్న జాగ్రత్త పడతారు. ఎమ్మెల్యేని అయ్యుండి కూడా నా చేతులు ఏం లేదు, నీళ్లు తెప్పించే పరిస్థితి లేదు అని నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పేసి ఓటేసి గెలిపించిన జనాలకు ఉన్నమాట చెప్పేంత ధైర్యం చేసిరంటే మీరు సూపర్ సార్ అనుకుంటే కామెంట్లు వేస్తారు కడియం మాటలేన జనాలు. అయ్యా పవర్లున్న పార్టీ లీడర్లారా, మంత్రులారా, ఖుద్దు మీ పార్టీ తరపునే మాట్లాడుకుంటా అవు నీళ్లు లేవు, తెచ్చేటట్టు కూడా లేదని మాట్లాడుతున్నాడు ఓ దిక్కు. ఇదే మాట ప్రతిపక్షాలు చెప్పి ఇట్లా చేస్తే నీళ్ళు వస్తాయి, ఈ ప్రాజెక్టు కాడ గిన్ని మోటార్లు చాలు చేస్తే తిప్పలు తీరుతాయి ఆ నిగ్రహంతో చెప్తే వినిపించుకోకుండా మీదికెళ్ళి అలానే తిడతారు. మరి అపోజిషన్ వాళ్ళని తిడితే అన్నదాతల తిప్పలు తీరుతాయా? పక్క పార్టీలను పడని మాటలు అంటే సినుకులు పడతాయా? లేదు కదా. మీతోని కాదు అనుకుంటే బరాబర్ కడియం సార్ లెక్క మా చేతులు ఏం లేదు అననే చెప్పుర్రి. ఎందుకు ఇక మాటలతోని మసిబూసి మతలబు నడిపించురు అనుకుంటా రైతన్నలు కూడా రఫ్ గానే అరుచుకోబట్టిరు కాంగ్రెస్ కథలు చూసి. జనాల మాటలేమో గాని మరి ఆయనతో కడియం మాటలేనాక కాంగ్రెస్ పెద్ద లీడర్లుండి అగో అట్లెట్లా నిజాలు చెప్పి నీరు గారుస్తో పార్టీని అని నిలబడి క్లాస్ వీకే ప్లాన్లు ఏమైనా చేస్తారు కావచ్చు పాపం అని అనుకుంటా ఫీల్ అవుతురట కడియం ఇంటుండే కార్యకర్తలు. ఇవాళ రేపు కాలం ఎంత స్పీడ్ గురుకుతుందంటే కనీసం నిమ్మలంగా తిననీకే లేదు, తిన్నది పోతందుకు కూడా టైం లేకుండా అవుతుంది. మరి ఏం చేస్తాం, ఇల్లు గడవాలంటే ఉరకాల్సిందే కదా కూలీకి. ఇగో గీ అన్నకు కూడా గసొంటి పరిస్థితే వచ్చినట్టుంది. ఏడుండి పని చేస్తుండో చూడుండ్రి. వారెవ్వా, వాటి డెడికేషన్ అన్నాం ఇది. ఏడున్నాం, ఏం చేస్తున్నాం, చుట్టూత ఎంతమంది జనాలు ఉన్నారు, ఏం కథ, గివేం మనకు ఆవగింజంత అక్కర కూడా లేదన్నట్టు సార్ ఫోన్ చేసి గీ పని ఉంది ఎంబటే ల్యాప్టాప్ ఆన్ చేయి అనగానే చేసి పని చేస్తుండు. ఏం చేస్తాడు మరి, మీదున్న సార్లకు మనం ఏడున్నాం ఏం చేస్తున్నాం అన్న అవసరం లేదు కదా. ఆర్డర్లు వేయంగానే 1/2 నిమిషంలో పని అయిపోవాలి. మరి ఆయన కొలువుకు ఓవుడు గిట్ట లేట్ అయిందో లేకుంటే ఏడున్నా పని చేయాలన్న ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా తెలియదు గానీ ఇట్లా ఫుల్ ట్రాఫిక్ లో కూడా ల్యాప్టాప్ తీసి పని చేసుడంటే చిన్న ముచ్చట్న. అయినా ఇవాళ రేపు అందరి డ్యూటీల పరిస్థితి కూడా గట్లనే ఉంది. సార్ నేను గీడున్నా, నాకు వీలు కాదు సార్ అని చెప్పినా ఇనకుంటా పని చేపిస్తుర్రు జీతాలు ఇచ్చేటోళ్ళు. అట్లా జీతం కోసం జిందగీని పక్కన పెట్టి కష్టపడేటోళ్ళు ఈ అన్న లెక్క మస్తు మంది ఉన్నారు. ఇదంతా ఆ బండి పక్క పొడితేనే బస్సులు నెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇరుగమరగ చక్కర్లు కొడుతుంది. ఈ అన్న లెక్క జాబ్ ప్రెషర్ ఉన్నోళ్ళంతా కామెంట్లు చేసుకుంటా సపోర్ట్ ఇస్తుర్రు. కొందరేమో జాబ్ ప్రెషర్ బ్రో, జాబ్ ప్రెషర్, మన మీదున్న మేనేజర్లు వాళ్ళు ఏసీల కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా మన మీద రుద్దుతారు పనిని. ఫ్యామిలీ కోసం భరిస్తున్నాం తప్పితే గీ నెత్తినొప్పి డ్యూటీలు ఇడిచి నిమ్మలంగా ఇంత వ్యవసాయం చేసుకుంటేనే ప్రశాంతంగా బతకొచ్చు. జాబ్ రాకపోతే ఒక బాధ, వస్తీగో గిసొంటి బాధలు అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇది చూసినాక మరి ఈ వీడియో చూసినాక ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఎప్పుడైనా గిసొంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా కామెంట్లలో వంచుకోరి. మరి పవర్లకు వచ్చిన 30 నెలలకే ముంగటున్న ముప్పు పసిగట్టిండో
లేకుంటే చేపించుకున్న సర్వేలు చెప్పిన షేదు నిజాలో గాని సీఎం సారుకు ఓటమి బుగులు ఒక్క తీరుగానే పట్టుకుందని చెప్పుకొస్తుర్రు పొలిటికల్ నిపుణులు. ఏదో ఎట్టికి చెప్పాలి కాబట్టి చెప్పుడు కాదు, మళ్ళా కుద్దు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లా మతలబే అది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా బాగా జాప్తా బయటలతో సహా కట్ చేసి పెడుతుర్రు. అవన్నీ సరే గాని ఇంతకు సార్ గెలవనేనేమో అన్న భయం పట్టుకుందని ఎట్లా చెప్తుర్రు అని అంటే, మరి క్షవరమైనాక వివరం తెలుసుకున్నాడు అనాలనో లేకుంటే ఇంకేమన్నా అనాలనో తెలియదు కానీ డ్యామేజ్ గట్టిన అయినాక జనాల ఇమేజ్ ఇచ్చుకపోయిందని తెలిసి వచ్చినట్టుంది సీఎం సార్కు. సర్ ముచ్చట ముంగటేసుకొని ఆయన లోపటున్న పరిశానంతా పబ్లిక్ లో చెప్పినట్టే ఉండు రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రతిపక్షాలు గాలి తీస్తున్నాయి. కొడంగల్ల ఓట్లు తీసేసి నన్ను దెబ్బతీసి నడ్డిని వాళ్ళని కుట్రలు చేస్తున్నారు అనుకుంటా ఈ తీరులో హింటించుకుంటా చిన్నగా అంటించిండు కావచ్చు అని అంటున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ తీరులో సార్ మాటలు ఇన్నోళ్ళుండి బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ తీరుగా నిలబడ్డ నియోజకవర్గాలనే ఆయనతో ఓడిపోతున్నా ఏంది అని భయం పట్టుకొని కుట్ర అనుకుంటా ముందుగానే ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటా అనుమానాలు బయటేస్తున్నారు కొందరు. ఇంకా 22% సార్ ఓడవనే లేదు, ఇది నా గెలుపు మీద గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తుందని పక్కా లెక్కలతో పరిశాన్ అంతా బయటేసిండు. ఎటమటమైనాక వెనక సీరిని ఎత్తుకొట్టుకునే కంటే ముందు జాగ్రత్తతోని ముంగట పడదామని ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా పోవద్దు అనుకుంటా కాంగ్రెస్ బ్లాక్ లెవెల్ ఏజెంట్లతోటి మీటింగ్ పెట్టింది అనుకుంటా కామెంట్లు వేస్తారు కార్పాటోళ్ళు. ఆయనతో రేపు సొంత సీట్లనే ఓడిపోతే ఇజ్జత్ ఇంకుడు గుంత పాలవుతుంది, నవేటోళ్ళ ముంగట బోర్ల పడ్డటై పక్క పార్టీల ముంగట పరువు పోతుందని సీఎం సార్ కు అగులు బుగులు అవుతున్నది. సొంత కొడంగల్ సీట్లనే ఓడిపోయే పరిస్థితులు ఉంటే అధికారం అటిటయ్యే డేంజర్ ఉంటుందన్న పికర్లు ఉండని ప్రతిపక్షాలు పంచలేస్తున్నాయి. అయితే ఇప్పటికే కొడంగల్లో 36,000 నకిలీ ఓటర్లను దొరకబట్టినాం అనుకుంటా ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. కర్ణాటకకెళ్ళి ఎక్కువ నకిలీ ఓట్లు నమోదైనట్టు తేల్చినాం అనుకుంటా చెప్పుకొస్తారు కార్పాటోళ్ళు. పోయిన అసెంబ్లీ ఎన్నికల రేవంత్ రెడ్డి 32,000 ఓట్ల మెజార్టీతోని కొడంగల్ల గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గులాబీ పార్టీలు గుస్సా మీద పోయి ఫిర్యాదు చేసినాక కొడంగల్ల గెలుపు మీద కుట్ర అనుకుంటా చక్క కొడంగల్కే బయలుదేరి మరీ టూరేసే కాడికొచ్చింది కథ అనుకుంటా పక్కా లెక్కలతో ఒక్క తిరగరుచుకుంటారు. మరి ఇస్తాన్న పథకాలు 6 గ్యారంటీలు హామీలు అమలు చేయంగా గ్రౌండ్ లెవెల్ ఉన్న రియాలిటీ తెలిసి ఇట్లా కుట్ర కోణం కవర్ డ్రైవ్లా లేకుంటే రేపటినా నిజంగానే రిజల్ట్ అడిట్ అయితే నేను ముందుగానే మొత్తుకున్నాను ఆయన అని చెప్పుకునే తనకు పాయింట్ ఉంటుందన్న ఈ ప్రయత్నం అంతా అని అనుకుంటా అపోజిషన్ వాళ్ళు అంటున్న మాటలకి మరి కాంగ్రెస్కి వెళ్ళి మన కౌంటర్లు వస్తాయేమో చూడాలిగా. బద్నాం చేసి బట్టగాల్చి మీదేస్తే ఒక్కసారి అయితే సమాధానం చెప్తాం, 2-3 సార్లు కూడా సమాధానం చెప్పాలని చూస్తాం. అంటే తెల్లారులేసిన కాంచెలు ఇదే పంచాది మోపి వేస్తుంటే ఎంతకని జవాబు చెప్పుకుంటా కూర్చుంటాం, ఎన్నిసార్లు నిరూపించుకుంటా అని ఇచ్చే గదే పనులు ఉంటాం. బురదల కుస్తీలు ఎందుకని నేనే ఊకుంటున్నిగా అనుకుంటా గట్టిగానే ఫైర్ అయిండు కేటీఆర్. మరి ఇంతకీ ఎవరిని గంత మాట అన్నాడు అని అంటే అర్థమయ్యే ఉంటదిగా, సగం సగం ఎందుకు మొత్తం ముచ్చట చూడురిగా. కనీసం ఒక్కసారన్న ముఖ్యమంత్రి లెక్క ప్రవర్తించు రేవంత్ రెడ్డి అని అనుకుంటా ఓపిక పోయిందిగా అన్నట్టు ఒక్క తిరిగా ఎక్సులు అరుచుకున్నాడు కేటీఆర్. కేటీఆర్ చేయంగానే పేపర్ లీక్ అయినాయి అనుకొచ్చిన రేవంత్ రెడ్డి మాటల మీద జోరు మీద ఫైర్ అయ్యిందిగా. పేపర్ లీక్ అసలు సెన్సిటివ్ ముచ్చట్లో కూడా ఫేక్ న్యూస్ ప్రసారం చేసుడు నీ పదవికే అవమానము. అసలు గ్లోబరీనాతోని బీఆర్ఎస్ కు గానీ నా కుటుంబానికి గానీ నాకు గానీ ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా ఆధారాలు లేకుండా అడ్డగోలుగా నోటుకొచ్చిందలా మాట్లాడినందుకు తొందరలోనే నీకు లీగల్ నోటీసులు పంపిస్తా, క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటే చూసుకో ఖబర్దార్ వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా అయినా నీ అర్థం లేని ఆరోపణల మీద ఇప్పటికే చాలాసార్లు స్పందించలే నేను. అట్లని ఊకుంటే నువ్వు చెప్పిన కరెక్టే, నువ్వు వేస్తున్న బదనాలని నిజమే అని ఒప్పుకున్నట్టు కాదు. బురదల కుస్తీ వరుడు నాకు ఇష్టం లేక సైలెంట్గా ఉంటా అని కరకుగానే కామెంట్ చేసుకుంటా ఎక్స్లో రాసుకొచ్చింది. ఇట్లా ఇప్పటికే ఏడ సభ పెట్టినా ఎంత చిన్న మీటింగ్ పెట్టినా కార్యకర్తల సమావేశాలు అయినా గానీ కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డి తీరును షీరి చింతగట్టుడు ఒక్కటే ఎజెండా అన్నట్టుగా జోరు మీద బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నారు కార్ పార్టీ లీడర్లు. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట ప్రసారాలప్పుడు చెప్పిన మాటలు పాత బయట్లు వీడియోలు తీసి ప్రూఫులతో సహా పుట్టడు మాటలతో నిచ్చి పడేస్తున్నారు. ఇక బయట బాజాప్తా అరుచుకుంటుంది జాలనట్టు ఇట్లా సోషల్ మీడియాలో కూడా సొట్లు పెడుతుంటా క్షమాపణలు చెప్పకుంటే నీ పని చెప్తామని కూడా వరుస పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ ఏ మాట కామాటే ఇప్పుడిప్పుడే ఈ తీర్లు ఉంటే ఇంకా 2 ఏళ్లు ఉన్నాయి ఎలక్షన్లకు. ఇంకా ఆ టైం వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమ పచ్చగడ్డిని మంచినీళ్ళ తడిపేసినా కూడా ఎచ్చగై బగ్గుమనే తీరు మంటలేస్తాయి కావచ్చు. పోరి ప్రేమ అనేది ఎప్పుడు ఎవల నడమ ఉడుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అది కాలేజీ గోడల మధ్య అయినా ఉట్టొచ్చు, లేక జైలు గోడల కూడా కుదరొచ్చు. జైలు గోడల ప్రేమ అంటావు, జైలు అంటావు, ఏంది నీళ్ళల్లి అంటారా?
ఏహే లల్లి కాదు, పెండ్లి పెండ్లి, ఇద్దరు ఖైదీల పెండ్లి. కలిసి ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట కథగా జీవిస్తానన్నది కాడదాకా. గలుగంత మంచిగా లగ్గం చేసుకుంటుంటే గిసొంటి పాట ఏంది అంటారా? అలా అందరు లాంటి వాళ్ళు అయ్యుండి అందరి లెక్కనే లగ్గం చేసుకుని ఉంటే మేము కూడా మంచిగా చందామామ కిందికి చూడమ్మా, లేకుంటే శ్రీరస్తు శుభమస్తు అని వాడేటోళ్ళం గాని ఏం చేస్తాం, వీళ్ళు జీవిత ఖైదు అనుభవిస్తున్న ద గ్రేట్ ఖైదీలు కాబట్టి గీసొంటి ఎలివేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. సంఖ్యలు పడ్డ చేతులలో పూలదండలు, జైలు వాతావరణంలో పెళ్లి మంత్రాలు, పగ ప్రతీకారం, అరెస్టులుండే జైలు గోడల నడుమ లగ్గం. రాజస్థాన్ లున్న జోధ్పూర్ మండోర్ ఓపెన్ జైలుల ములారాం సీమానే గీ ఇద్దరు ఖైదీలు వేరే వేరే నేరాలు చేసి జైల్లో ఊసలు లెక్క పెడుతురట. సరిగ్గా అదే టైంలా ఇద్దరు నడుమ సూపులు కలిసిన శుభవేళల ప్రేమ చిగురించి ఆ ప్రేమ నీడికి ఆపకుండా మొక్కనాటి చెట్టును పెంచుదామని సీదా కోర్టు మెట్లెక్కి జడ్జితానికి పోయి అలా లవ్ స్టోరీ చెప్తే, సరేగా ఓ ప్రేమ జంట నిడగొట్టిన పాపం నాకెందుకు తీ అని ఆ జడ్జి కూడా ఇలా పెళ్లికి పచ్చజెండు ఊపితే ఇట్లా పోలీసులు తోటి ఖైదీల నడుమ మా సంబరంగా చేసిరు పెళ్లి. ఇట్లా ఒక్క ఖైదీ జంటను ఒక్కటి చేసిన రాజస్థాన్ పోలీస్ స్టేషన్ గురించి ఊరంతా ఠామ్ అయ్యి ఇప్పుడు అందరు ఈ ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా కలిసిమెలిసి ఏ మర్డర్లు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేయకుండా సంసారం శ్వాసగా సాగిపో అన్నట్లు సల్లగా బతుకుమని అందరు ఆన్లైన్ లోనే అచ్చింతలేసి దీవెన అర్థిస్తుర్రు. ఇంకొందరు ఉండేమో 3 ముళ్ళు 7 అడుగులేసి పెళ్ళంటేనే స్వేచ్ఛ పోగొట్టుకొని జైల్లో పడ్డట్టు. ఆ సొంటిది జైల్లోనే కలిసి పెళ్లి చేసుకున్నారంటే గ్రేట్ అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు. మరి పెళ్లి పిల్లగాని తరపున చుట్టాలెవల నుండి ఈ లగ్గం వీడియో చూసినాక ఆయంత కట్నాల కింద ఏమన్నా ఫోన్ పే గూగుల్ పే చేస్తారో, లేకుంటే ఇద్దరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక బట్టలు పెట్టి పిలానుకో తువాల కప్పి అంగి బట్ట లుంగి పెట్టి పిల్లకు జరంచు చీర జాకెట్ పీస్ పెట్టి ఓనాడు భోజనాలు పెట్టించి నిద్ర చేపించి దోల్దాం అనుకొని ఆగుతారో తెలియదు. మరిగా చూడాలే. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.